అయిపోతే ఏం లేదు కదా. అంతే. కాకపోతే 25-30 ఏళ్ళు పట్టింది ఇప్పటికీ కనీసం అక్కడ కొంతమంది అన్న నివాసం ఉండటం అనేటటువంటిది. అవును. అట్లాగే ఇక్కడ కూడా వెంటనే ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు, ఇక్కడ టైం పడుతుంది. బట్ మెగా సిటీ అనేది మంచిది. దాంట్లో నేనైతే ఆ తెనాలి కూడా కలిపేయమంట, తెనాలి దాకా కలిపేయమంట. ఎట్లాగూ రింగ్ రోడ్డు అదంతా కూడా అన్నారు కదా, దాంతో మెట్రో కూడా సులభం అవుతుంది అప్పుడు. అవును, మొత్తం కనెక్టివిటీ బాగుంటుంది. అది మెట్రో పెంచుకుంటూ కానీ ఒకటి సార్, ఒక అమరావతి ప్రాంతం ఇప్పుడు వీళ్ళు చెప్పుకున్నట్టు మొత్తం దాదాపు 99,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు అనుకుంటే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఎన్నో 92 ప్రాజెక్టులు ఎన్నో ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి అనేది. పరిశ్రమలు వచ్చేసినంత మాత్రాన ఒక రాజధాని ప్రాంతం అనేది డెవలప్ అయిపోద్దా? ఎందుకు అంటే గతంలో 34,000 ఎకరాలు తీసుకున్నప్పుడు, ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే 2-3 మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే తీసుకున్నారు అప్పుడే, కానీ కనీసం ఎలాంటి మౌలిక సదుపాయాలు అంటే కనీసం రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ తీసుకొచ్చుంటుంటే ఫ్లాట్లు అమ్ముకోవడానికో లేదంటే జనాలు రావడానికో ఉండేది. గత 5 ఏళ్ళలో అలాంటిది ఏమీ చేయలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 44,000 ఎకరాలు సేకరించి ఏదో పరిశ్రమలు పెట్టుకోవడానికి తప్ప జనాలు వచ్చి ఉండి ఒక అద్భుతమైన నగరాలుగా మారడం అనేది ఎలా సాధ్యం అవుద్ది అనేది కూడా ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. అంటే గతంలో చేసిన తప్పిదం వల్ల